డీటెయిల్స్ చూస్తే విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో 48,000 మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వస్తువులను పాఠశాలలో కల్పించాలని ఆదేశించారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు ఇంటర్మీడియట్లో నమోదవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని సూచించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం 2 ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.